అంటే కుల సంఘాలకు సంబంధించి ప్రభుత్వం కాపు కుల సంఘం గట్టిగా నిలబడేసరికి కొంత భయపడిందనేటువంటి వాదన మిగతా ఉదాహరణకి రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు తీసుకొస్తున్నారు. దళిత సంఘాలందరికీ ఈ రకంగా నిలబడాలంటూ కాపు సంఘాన్ని అభినందిస్తూ ఆయన అనేక చోట్ల జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలో ఎక్కడైనా ఒక ఎస్సీ లేదా ఒక ఎస్టీకి ఈ రకంగా సాయం చేశారా అని ప్రశ్నిస్తూ ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గంలో సైతం జరిగిన కొన్ని ఘటనలను ప్రశ్నిస్తూ చేశారు. ఇంకోవైపు ఏబి వెంకటేశ్వరరావు చేసిన దాని మీద చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతూ వీరు మాట్లాడారు. మన దాసరి రాము గారు మాట్లాడారు. సో ఇదొక కొత్త కల్చర్ని తీసుకొచ్చాడా చంద్రబాబు గారి ప్రభుత్వం అనేది తీసుకొచ్చారా చంద్రబాబు గారి ప్రభుత్వం అన్నది ఇక్కడ ఆసక్తికరమైన చర్చ. మరి దీని మీద ముందుగా శేఖర్ గారు మీరేమంటారు? వారి వ్యాఖ్యలకి మీద మీరు ఎట్లా స్పందిస్తారు? సంక్షిప్తంగా చెప్పండి. కొమ్మినేని గారు నమస్తే అండి. మీకు అలాగే ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఈ వ్యాఖ్యలు మొదటగా దసరా పండుగ రోజు కట్ అవుతున్నట్టుంది. మీరు ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, మీరు చూడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టీడీపీ అనిత గారు అక్కడికి వెళ్ళి ఏం చెప్పారు? కుల రాజకీయాల గురించి మాట్లాడొద్దు, రాజకీయాలు అంటే దీన్ని రెండు కులాల మధ్య అంతరంగా కానివ్వండి, రెండు పార్టీల మధ్య అంతరంగా కానివ్వండి, దీన్ని ఈ విధంగా చూడొద్దు, ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే అన్నట్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏ పార్టీ మద్దతుదారుడు సార్? టీడీపీ వాళ్ళే కదా. అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కూడా ఒక పక్కన సజెషన్ ఇచ్చేది వాళ్ళే, రెండో పక్కన చేపిచ్చేది వాళ్ళే. అంటే వాళ్ళని అనగదొక్కాలి, వాళ్ళని తక్కువ చేసి చూడాలి. ఒకప్పుడు బాలకృష్ణ మాట్లాడాడు, చాలా నీచమైన పదజాలము కాపు సంఘం గురించో కాపుల గురించో మాట్లాడారు. కులం గురించి మాట్లాడారు, సరే ఓకే, నాయకుడు గురించి మాట్లాడారు, యాంగిల్లో మాట్లాడారు అన్నారు కదా. అనొద్దు సరే అన్నారు. ఏదైతే పర్టికులర్గా అన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలిసి ట్రావెల్ చేస్తున్నారు కదా. అవును. అంటే ప్రతిసారి ఇదే పంత వాళ్ళది. ఏంటంటే ఒకళ్ళేమో దగ్గర తీసుకుంటారు, ఇంకొకళ్ళేమో మళ్ళీ అనిపించి అంటే వాళ్ళని హ్యూమిలేట్ చేయాలి అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇంత జరుగుతున్నా కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించటం లేదు అనేది కాపు సంఘాల్లో కానివ్వండి, కాపు యువత కానివ్వండి, కాపు ఓటర్లో కానీ ప్రధానంగా అంటే విపరీతంగా క్షేత్రస్థాయిలో అయితే చర్చ జరుగుతుంది. అంటే మనం ఇంతలా నుంచున్నాం, ఎలక్షన్ల ముందు ఏమడిగారు? కులభావనతో అన్నా నన్ను గెలిపించండి, కులభావన లేకపోతే ఎలా అనే విధంగా రెచ్చగొట్టే విధంగా చాలా ప్రసంగాలు మాట్లాడి ఉన్నారు ఆయన. అంతలా కులభావన ఉండాలి ఉండాలి అని చెప్పిన తర్వాత ఇక్కడేమో అంటే కులాల గురించి మాట్లాడొద్దు అంటూ ప్రభుత్వం స్టాండ్ తీసుకొని మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారు టీడీపీ మద్దతుదారుడుగా ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ 900 వరకు జరుగుతాయి సంవత్సరానికి, అందరికీ ఇది ఇస్తున్నారా? దీనికి ఏమన్నా చట్టబద్ధత ఉందా? ఇలాంటి అందరికీ ఇవ్వాలి కదా అన్నట్లు మాట్లాడారు. మరి అంటే ఆయన అన్నదాంట్లో కొంత హేతు పద్ధతి కూడా ఉంది కదా. హత్యలు ఇప్పుడు మొన్న ఆయన ఎవరు చంద్రయ్య అని హత్యకు గురయ్యాడని చెప్పి ఆయన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళకి, అట్లా ఇవ్వచ్చు కార్యకర్తలకు ఆయన చెప్పిన దాంట్లో కొంత హేతు పద్ధతి. అయితే ఇదే వెంకటేశ్వరరావు రామోజీరావు వర్ధంతికి 11 కోట్ల గవర్నమెంట్ ఎట్లా ఖర్చు పెడుతుందని కనుక ప్రశ్నించి ఉంటే ఆయనకి వాల్యూ పెరిగి సార్. అసలు వాళ్ళది ఎలా ఉంటుందంటే సార్, మీకు ఋషికొండలో కట్టిన శాశ్వత భవనాలు, టూరిజం డిపార్ట్మెంట్ కోసం కట్టిన శాశ్వత భవనాలు 400 కోట్లు వృధా చేశారు అని ఈ రోజుకి పబ్లిసిటీ చేస్తున్నారు. కేవలం ఒక యోగా డే నిర్వహించడానికి 300 కోట్లు ఖర్చు పెట్టారు. అది మాత్రం ప్రజాధనం కాదా? వాళ్ళ జేబులో నుంచి ఏమైనా తీసి ఇచ్చారా సార్? మీకు అంటే వాళ్ళ స్టైల్ ఎలా ఉండదు సార్. ఎప్పుడు అంతే. 2014 నుంచి 2019 మధ్య కూడా పోలవరం కట్టకుండా, అంటే పోలవరం కట్టి నీళ్ళు వస్తే రైతులకు ఎలాగో అర్థమైతే వాళ్ళు వాడుకుంటారు, చాలా ఆనందపడతారు. కట్టకుండా పోలవరం సందర్శన పేరుతో రైతులను తీసుకెళ్లి కొన్ని 100 కోట్లు తగలబెట్టారు. అంటే వాళ్ళు చేసేది ఏదైనా కూడా పబ్లిసిటీ కోసం కొన్ని 100 కోట్లు వెచ్చించినా కూడా అది వృధా కాదు. కానీ అంటే ఇక్కడ ఏంది, మానవతా దృక్పథం అవ్వచ్చు, కొంచెం ప్రస్తుతం ఉన్న కాడ స్టేట్లో ఈ కులాల మధ్య గ్యాప్ రాకుండా ఉండటం అవ్వచ్చు, ఆ ఇన్సిడెంట్ కొంచెం అడ్రస్ చేయాలి, వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి అని వెళ్తే అట్లా కాదుగా. ఆయన ఇక్కడ కాపు సంఘమా, కమ్మ సంఘమా, లేకపోతే దళిత సంఘాలని కాదు,
ప్రభుత్వాలకు ఒక విధానం ఉండాలి కదా, అత్యవసరమయ్యి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ లో చేయొచ్చు. ఆయన ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలని చెప్పడం వరకు తప్పు కాదుగా. అయితే తప్పు తెలుగుదేశం పార్టీ గతంలో తప్పు చేసి ఉండొచ్చు, రామోజీరావు విషయంలో కానీ మరి కొందరికి భూములు కేటాయించిన విషయంలో కానీ, అవన్నీ చాలా ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు కదా వాళ్ళు కాపు సంఘం వాళ్ళు. బట్ ఓవరాల్ గా చూసినప్పుడు ప్రభుత్వానికి అయితే ఒక విధానం ఉండాలి. ఆయన ఇచ్చిన సజెషన్ అనేది చాలా మంచి సజెషన్ సార్, అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లాంగ్ రన్ లో ఏంటంటే ఎలాంటి కేసులకు ఇవ్వాలి అనేది ఒక చట్టబద్ధత, అది కూడా కోర్టుల నుంచి కూడా. చంద్రయ్య గారి కొడుకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు. అదే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే వెంకటేశ్వరరావు గారు మాట్లాడటం వలన ఆ సజెషన్ కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ విలువ లేకుండా పోయింది. శేఖర్ గారు లైన్ లో ఉన్నారా? శేఖర్ ఉన్నాను సార్. ఇప్పుడు మాట్లాడండి దయచేసి. సార్ నమస్తే అండి కుమ్మరేణి గారు, మీకు తోటి ప్యానలిస్ట్ సాక్షి టీవీ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్ కొంచెం నెట్వర్క్ ఏదో ప్రాబ్లం సార్. వేరే చౌదరికి ప్రభుత్వ లాంఛనాలతో చేసినప్పుడు ఇబ్బంది లేదండి సార్. నిజమా? ప్రభుత్వ లాంఛనాలతో చేశారా? ప్రభుత్వ లాంఛనాలతో అందరూ వెళ్ళారు. ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందరూ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వెళ్ళారండి. వెళ్ళటం వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాడు కాబట్టి ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో చేయటం వేరు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అక్కడ వెళ్ళటం తప్ప రైట్ అనేది ఇట్ ఈస్ డిబేటబుల్ పాయింట్. ఒక అతని మీద అన్ని ఆరోపణలు ఉండగా ఒక సీఎంఏ వెళితే రోజు రౌడీలకు వ్యతిరేకం, నేరస్తులకు వ్యతిరేకం ఉన్నప్పుడు అతనే మాఫియా నడుపుతున్నాడనేమో తెలుగుదేశం వాళ్ళే చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళటం తప్పు కావచ్చు, కానీ ప్రభుత్వ పరంగా లాంఛనాలు జరిగాయి అన్నది కరెక్ట్ కాదు కదా సార్. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళకి మద్దతుగా నిలబడితే తప్పు కాదండి సార్. ఒక దొంగ రైల్లో దొంగతనం చేసేటువంటి ఒక వ్యక్తి వర్గ విభేదాల్లో చచ్చిపోతే వాళ్ళ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే తప్పు కాదండి సార్. వాళ్ళ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే తప్పు కాదంట, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకి డబ్బులు ఇస్తే తప్పు వచ్చేసిందండి సార్. సో ఏదైనా సరే ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటల వల్లే ఈ రోజు కులాల మధ్య చుచ్చు రేగుతా ఉంది. వాళ్ళే చెప్పారు సార్, కుల భావన తెచ్చుకోవద్దు, కులాల మధ్య చుచ్చు పెట్టవద్దు అని వాళ్ళే స్టేట్మెంట్. మళ్ళీ వాళ్ళ పార్టీకి సమర్థించే వ్యక్తి, వాళ్ళని మోసేటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు మళ్ళీ బయటకు వచ్చి రెండు కులాల మధ్య చుచ్చు పెడతా ఉన్నాడు సార్. ఈ ద్వంద్వ వైఖరి వాళ్ళ దగ్గర ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పి బురొచ్చన్నారు సార్. ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మాట్లాడింది ఆమంచి కృష్ణమోహన్, దాసరి రాము గారు. వీళ్ళిద్దరు ఎవరు? జనసేన పార్టీకి చెందిన ఒక నాయకుడు, జనసేన పార్టీని సమర్థించిన ఇంకో నాయకుడు. వాళ్ళిద్దరు వెళ్ళి మొదట మాట్లాడింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది కాపు నాయకులు వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది. దాన్ని కాస్త ప్రభుత్వం ఏం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలను రెచ్చగొడుతుంది, కులాల గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఈ రోజు వాళ్ళని కొమ్ము కాసి అయినా కులాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇక ఇది దేనికి సంకేతం, ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా. ఏబి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు అన్ని విషయాల్లో, ఇప్పుడు ఉదాహరణ రామోజీరావు చనిపోయిన తర్వాత ప్రభుత్వమే అనేటువంటి విమర్శ, అటువంటిప్పుడు ఎస్ ఇట్లా చేయొద్దు, మీరు పార్టీ పరంగా చేసుకోండి, తప్పు లేదని చెప్తే బాగుండేది కదా. అది